కౌస్తుభం కృష్ణ పరమాత్మ దగ్గర ఉంటుంది. మరి ఈయనకి ఎక్కడది కౌస్తుభం? అందుకని ఈయన కూడా చాలా జాతి కలిగినటువంటి వజ్రాన్ని దాన్ని సంపాదించాడు. ఆయనకి సహజంగా అది అలంకారంగా నిలబడుతుంది. సముద్రుడు ఇచ్చాడు ఆయనకి అలా వరం. కానీ ఈయన ఏం చేసేవాడంటే ఓ తాడు బుక్క పెట్టి దాన్ని గుండెలకేసి కట్టుకునేవాడు. కట్టుకుని ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేవాడు. అచ్చు వాసుదేవుళ్ళ ఉన్నారండి మీరు కూడా అంటే నేను పౌండ్రక వాసుదేవుణ్ణి అనేవాడు. ఆయన ఎలా తిలకం పెట్టుకుంటారు, ఈయన అలా తిలకం పెట్టుకునేవాడు. పెట్టుకుని అచ్చు నేను ఎలా ఉన్నాను అంటే వాసుదేవుళ్ళ ఉన్నారు అంటే వాసుదేవుళ్ళ తిరగడం మొదలెట్టాడు. కానీ ఆయనకి మనస్సులో ఒక్కటి బాధ మిగిలిపోయింది. మీరు అచ్చు వాసుదేవుళ్ళ ఉన్నారండి అనేవారు తప్ప అచ్చు మీలా ఆయన ఉన్నారండి అని ఎవరు అనేవారు కాదు. ఇది బాధ. ఆయన కోరిక ఏమిటంటే మీలా ఉంటారండి కృష్ణుడు అనేవారు కాదు. మీరు ఏంటంటే అచ్చు కృష్ణుడిలా ఉంటారు, కావాలని అలా ఉంటారు ఏమిటంటే అని అడిగేవారు. ఇది రాను కడుపులో బాధ బయలుదేరింది. అసలు ఈ వాసుదేవుడు అన్న పేరు కృష్ణుడు వదిలేసి నేను ఒక్కడనే అయితే ఎంత బాగుంది, ఈ పోలిక ఉంటుంది కదా ఇంకా అని ఒక రాయబారిని పిలిచాడు. పిలిచి నువ్వు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అంటే రాయబారి బయలుదేరి కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో ఉన్నారు సభామంటపంలో కూర్చుని ఉండగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయా పౌండ్రక వాసుదేవుడు మీకు రాయబారం పంపించాడు, ఈ పత్రిక చదవండి అన్నారు. ఆ పత్రిక చదివాడు. నేను ఎటువంటి అలంకారములను ధరిస్తుంటానో, నేను ఎలా శంఖ చక్ర గదా సార్ంగములను పట్టుకుంటానో అలా నువ్వు కూడా పట్టుకుంటున్నావని తెలిసింది. నేను ఎలా కౌస్తుభం పెట్టుకుంటానో అలా నువ్వు కూడా కౌస్తుభం పెట్టుకుంటున్నావు.